హాయ్ అండి. నేను మీ సరోజ. ఈరోజు మన రెసిపీ వచ్చేసి ఒకటి హెల్తీ అయిన బ్రేక్‌ఫాస్ట్ అండి. చాలా అంటే చాలా బాగుంటది. టేస్ట్ సుత సూపర్‌గా ఉంటది. ఇలా ఓసారి చేసి చూడండి. మనం ఏం పిండిలు నానబెట్టినప్పుడు అప్పటికప్పుడు 10 నిమిషాలలో ఈజీగా చేసుకుంటట్టు ఉంటది. ఉదయాన్నే మనకు ఏ హడావిడి లేకుండా 10 నిమిషాలలోనే చేసేది ఇంట్లో వాళ్ళకి పెట్టచ్చండి. ఇండ్లకు చెకించుతాం, హెల్తీగా చూయించుతా. వీడియోని స్కిప్ చేయకుండా చివరిదాకా చూసేయండి. సూపర్ టేస్ట్‌తో చాలా బాగుంటదండి. ఇలా ఓసారి మీరు చేసి చూసిందుంటే మీరు సొరకాయలు ఉన్నప్పుడల్లా ఇలాగే చేసుకుంటారండి. సొరకాయతో నేను ఈరోజు చూయించబోతున్న దోశలు చూసేయండి. సొరకాయని నేను ఒక సగం ముక్క తీసుకున్న, హాఫ్ కేజీ అయితది. ఇప్పుడు దాన్ని అంతా పీలర్ చేసుకోవాలి. తొక్క తీసుకోవాలి. తొక్క తీసుకున్నాక దాన్ని కొంచెం లోపటున్న విత్తనాలు సుద్ధ తీసేసుకోవాలి. చూడండి అట్లా. అంటే గువ్వ విత్తనాలు ఉంటాయి కదా, అవి తీసేసుకోవాలి. తీసుకొని చిన్నగా ముక్కల్లాగా కట్ చేసుకోవాలి. చూడండి అట్లా. లేతదయింది ఉంటే ఏం కాదు, అట్లనే వేసుకోవచ్చు. కొంచెం విత్తనాలు ఉన్నాయి కాబట్టి నేను తీసుకున్నా. ఇప్పుడు చిన్న ముక్కలకు కట్ చేసుకొని అది పక్కకు పెట్టుకొని, ఇది బొంబాయి రవ్వ, ఉప్మా చేసుకునే రవ్వ అండి. దాన్ని ఒక కప్పు మిక్సింగ్ బౌల్‌లో వేసుకోవాలి. అట్లనే ఒక కప్పు సొరకాయ ముక్కలు తీసుకోవాలి. మనం ఒక కప్పు రవ్వ తీసుకుంటే ఒక కప్పు సొరకాయ ముక్కలు తీసుకోవాలి. ఇప్పుడు రవ్వ, సొరకాయ ముక్కలు అంతా కలిసేటట్టు అట్లా కలుపుకోవాలి. చేత కలుపుకుంటే మంచిగా కలుస్తుంది. ఇప్పుడు అంతా కలుపుకున్నాక మనం దాంట్లో అటుకులు, నేను ఒక హాఫ్ కప్పు అటుకుల్ని ఒక 10 నిమిషాలు నానబెట్టుకున్నా. మనకు నానేది ఒక కప్పు అవుతుందండి. ఒక 10 నిమిషాలు నానబెట్టుకుంటే సరిపోద్ది, నానుతుంది. ఇప్పుడు అటుకులు అందులోనే వేసుకొని అంత ఒకసారి కలుపుకొని మనం కొన్ని కొన్ని వాటర్ వేసుకుంటా దాన్ని కలుపుకోవాలి. అంటే మనం ఒక కప్పు రవ్వ వేసుకున్నాం కాబట్టి మనకు ఒక కప్పు వాటర్ పడతాయి. ఒక కప్పు వాటర్ వేసి దాన్ని అంతా కలుపుకోవాలి. చేత కలుపుకుంటే మంచిగా కలుతుందండి. చేత దాన్నంతా మంచిగా కలుపుకోవాలి. అటుకులు, రవ్వ అంతా మనకు కలిసేటట్టు కలుపుకోవాలి. చూడండి ఆయన్ని మనకు కప్పు పడతాయి వాటర్ అన్నది. ఒక కప్పు వాటర్ వేసి అంతా కలుపుకోవాలి అట్లా. అంటే మనకు రవ్వ అన్నది కొంచెం నానుతుంది. చూడండి అటుకులు నాని ఉన్నాయి కాబట్టి మనకు రవ్వ నాలాలి. అందుకే కొంచెం ఒక 10 నిమిషాలు పక్కకు పెట్టుకోండి. 10 నిమిషాల తర్వాత దాన్ని మనం మిక్సింగ్ జార్‌లో వేసుకోవాలి. మిక్సీ జార్‌లో వేసుకొని మెత్తగా, ఎంత మెత్తగా వీలైతే అంత మెత్తగా దాన్ని పట్టుకోవాలి. మన దోస పిండి ఎట్లా పట్టుకుంటామో అట్లనే పట్టుకోవాలి. అట్లనే కొంచెం కొత్తిమీరాకు, కొన్ని పచ్చిమిర్చి, కొద్దిగా ఉల్లిపాయ ముక్కలు, అల్లం, జీలకర్ర వేసి దాన్ని మెత్తగా పట్టుకోవాలి. చూడండి అంత మెత్తగా. ఇప్పుడు దాన్ని మనం ఒక మిక్సింగ్ బౌల్‌లో వేసుకుందాం. మనం ఇంకా మిగతా ఇస్తాం పట్టుకొని వేసుకోవాలి అందులోనే. చూడండి వేసుకున్నాక అంతొకసారి దాన్ని గంటె పట్టి కలుపుకోవాలి. చూడండి అట్లుండాలి. మనకి వాటర్ ఏం అవసరం లేదండి, అట్లుంటే సరిపోద్ది. ఇప్పుడు దాన్ని క్యాప్ పెట్టేసి ఒక 10 నిమిషాలు పక్కకు ఉంచుకోవాలి. మనకు 10 నిమిషాలకు కొంచెం ఫర్మెంటేషన్ అవుతుంది. ఇప్పుడు నేను అందులోకి చెకింగ్ చేయడానికి పొయ్యి మీద కడాయి పెట్టుకొని ఒక కప్పు వాటర్ వేసి దాంట్లో ఒక 7, 8 పచ్చిమిర్చి, 2 టమాటాలు వీటిని నేను వాటర్లో వేసి ఉడకబెట్టుకుంటున్నా. ఇది మన పాతకాలము పచ్చడండి, మన అమ్మమ్మల నానమ్మల కాలం అప్పటిది. కాకపోతే టేస్ట్ బాగుంటుంది, ఆరోగ్యానికి చాలా మంచిది. ఇందులో మనం ఏం పప్పులు, పల్లీలు, నువ్వులు ఏం వాడతలేము. ఆయిల్స్ తాగడం కాబట్టి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. హెల్త్ పరంగా అయితే చాలా మంచిది. టమాటాల మీద కొంచెం తొక్క తీసుకోవాలి. తొక్క తీసుకొని వీటిని కొంచెం కట్ చేసుకోవాలి, టమాటాలను, మిర్చిని. మన వెనకటి వాళ్ళు ఇట్లనే పచ్చళ్ళలు అన్నం అంతా తినేవాళ్ళు. ఈ పచ్చడితోటే ఇట్లా చేసుకుందరు, రోటి పచ్చళ్ళలు. మనకిప్పుడు రోలు లేదు కాబట్టి మిక్సీలో అయినా కొంచెం బరకగా పట్టుకుంటే మనకు రోటి పచ్చడి టేస్ట్ వస్తుందండి. ఇప్పుడు టమాటాలను దాన్ని మిర్చిని కట్ చేసుకున్నాక మనం మిక్సీ జార్లో వేసుకోవాలి. వేసుకొని ఇప్పుడు మనం అందులో కొన్ని ఎల్లిపాయలు, జీలకర్ర వేసుకోవాలి. అట్నే కొంచెం కొత్తిమీర వేసుకొని తగినంత సాల్ట్ వేసి దాన్ని మిక్సీ పట్టుకోవాలి. కొంచెం బరకగా పట్టుకోండి, అప్పుడే టేస్ట్ చాలా బాగుంటుందండి. ఇది మనకు టిఫిన్లకు, దోశ, ఇడ్లీకి
కాకుండా అన్నంతో సూపర్ ఉంటుందండి. వేడి వేడి అన్నంలో తింటే కడుపు నిండా తినేయచ్చు అన్నం. ఇంకో బుక్క ఎక్కువ తింటారు. అంత బాగుంటుంది ఈ పచ్చడి అయితే. మనం ఇంట్లో అన్నంలోకి చేసేటట్టుంటే ఇక కొన్ని టమాటాలు ఎక్కువ, కొన్ని మిర్చీలు ఎక్కువ తీసుకోవాలి. మనకి ఇది 2, 3 రోజులు నిల్వ వస్తుంటుందండి పచ్చడి. చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు మనం పచ్చడి చేసుకున్నాం కదా చట్నీ, మనం అది పక్కకు పెట్టేసుకోండి. ఇప్పుడు మనకు చూడండి కొంచెం ఫర్మెంటేషన్ అయింది మనకు పిండి. అట్లా కొంచెం బబుల్స్ వచ్చినాయి కదా, మనకు కొద్దిగా పులిసినట్టు. ఇప్పుడు మనం దాంట్లో తగినంత సాల్ట్ వేసుకోండి. సాల్ట్ వేయలేదు కదా, అట్లనే ఒక పావు స్పూను వంట సోడా వేసుకోవాలి. వేసుకొని అదంతా ఒకసారి కలుపుకోవాలి. వాటర్ అవసరం పడితే వేసుకోండి, వేసుకోకున్నా పర్లేదు, కొద్దిగా చిక్కగా ఉంటేనే మంచిగా ఉంటుంది. చూడండి మనం సోరకాయతోటి కదా, ఆ కంటెస్ట్లో ఉంచుకుంటే సరిపోయిద్ది. ఇప్పుడు మనం స్టవ్ అంటు పెట్టి ప్యాన్ పెట్టుకోవాలి. ప్యాన్ పెట్టుకొని ఉల్లిగడ్డ ఆయిల్లో ముంచి మనం దాన్ని ఇట్లా పెనానికి అంతా రుద్దేసుకోవాలి. ఇప్పుడు ఒక గంటెడు తీసుకొని దోశ వేసుకోవాలి. మనం ఒకే డైరెక్షన్లో దింపుకుంటే మనకు దోశ అంతా ఈవెన్గా స్ప్రెడ్ అవుతుందండి. చూడండి అలా వేసుకొని ఒక 2 నిమిషాలు వదిలేస్తే మనకు దోశ అంతా కాలుతుంది. ఇప్పుడు పైనుంచి కొంచెం ఆయిల్ కానీ నెయ్యి కానీ వేసుకోండి. మనకి ఇవి దోశలు కొంచెం క్రిస్పీగా ఉంటాయండి, కొంచెం మనకు సాఫ్ట్గానే ఉంటాయి. కాకపోతే సూపర్ టేస్ట్ చాలా బాగుంటాయి. మనకి ఇట్లా 2 ఏళ్ళతో చుంచేటట్టు ఉంటుంది. చాలా టేస్టీగా ఉంటుందండి. ఇంకో దోశ ఎక్కువ తింటారు, అంత బాగుంటాయి. ఇప్పుడు మనం 2 వైపులా వీటిని కాల్చుకున్నాక తీసేసుకోవాలి. చూడండి నేను రెండో దోశ సుతం వేస్తా. మనకు కొంచెం మన బియ్యపిండి దోశ కంటే దీన్ని కొంచెం చిక్కగా ఉంచుకోండి, అప్పుడే దోశ పర్ఫెక్ట్ వస్తుంది. చూడండి కొంచెం నెమ్మదిగా దోశ అంతా అట్లా స్ప్రెడ్ చేసుకొని 2 నిమిషాలు ఉంచుకుంటే మీడియం ఫ్లేమ్లో మనకు దోశ అంతా కాలుతుంది. కొంచెం పైనుంచి ఆయిల్ వేసుకొని రెండో వైపు సుతం కాల్చుకోవాలి. మనకు ఈవెన్గా కావాలని అనుకుంటే అట్లా తింపుకోవాలి, ప్యాన్ని తింపుకుంటే మనకు ఈవెన్గా అది ఫ్రై అవుతుంది. ఇప్పుడు దాన్ని ఇంకో వైపు వేసుకుందాం. చూడండి దోశ అట్లా కాలాలి. అన్ని దోశలు ఇలాగే వేసుకొని తీసుకోవాలి. చూడండి ఎంత సాఫ్ట్గా ఉన్నదో, దోశ చూస్తేనే అర్థమవుతుంది. ఇలా చేసి మీ ఇంట్లో వాళ్ళకు సర్వింగ్ చేయండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది, ఆరోగ్యానికి చాలా మంచిది. మనం బరువు తగ్గాలనుకునే వాళ్ళైతే కంపల్సరీ ఇలా తినండి. సొరకాయ మనకు బరువుని తగ్గించుతుందండి, హెల్త్ పరంగా మంచిది, బరువు తగ్గుతారు. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. మీరు ఈ దోశలు చేసినప్పుడు ఈ చెక్కింగ్ చేసుకోండి కంపల్సరీ, చాలా టేస్టీగా ఉంటుంది. నాకు ఇంట్లో వేరే ఇడ్లీ చెక్కిని ఉండంగా పొడి ఉండంగా అద్భుతం వేసిన టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. తప్పక ట్రై చేయండి. నచ్చిందంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ నెంబర్కి షేర్ చేయండి. ఫస్ట్ టైం మన ఛానల్ చూసే వాళ్ళు అయితే వెంటనే పక్కకున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. నేను పెట్టే ప్రతి వీడియో మీ ఫోన్కు నోటిఫికేషన్ రూపంగా వస్తుందండి. వెంటనే చూసేయచ్చు, నచ్చిందంటే చేసుకోవచ్చు. మీరు మీరు ఒక లైక్ అయితే చేయండి. చూసి మీ లైకు ఇంకా కొంతమందికి నా వీడియో వెళ్తుందండి. కంపల్సరీ లైక్ అయితే చేయండి. లైక్ చేస్తలేరు చూస్తుండ్రు కానీ కంపల్సరీ లైక్ చేయండి. నా వీడియో ఇంకా కొంతమంది